ఫ్లాష్ బ్యాక్. ఇంకెప్పుడు ఇలా చేయను మేడం, అయినా చిన్న తప్పే కదా, సారీ మేడం. ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట సారీ. ఆరు నెలల నుంచి డ్యూటీకి రోజు లేటుగా వస్తున్నావు. ఇది చిన్న తప్ప. పట్టు చీరలు అడిగిన కస్టమర్స్కి ఫ్యాన్సీ చీరలు చూపిస్తూ, ఫ్యాన్సీ చీరలు అడిగిన కస్టమర్స్కి పట్టు చీరలు చూపిస్తూ నువ్వు కన్ఫ్యూజ్ అవుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇది చిన్న తప్ప. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో నా రీల్స్ చూస్తూ కూడా నువ్వు లైక్ కొట్టడం లేదు. ఇది చిన్న తప్ప. ఇన్ని తప్పుల మీద తప్పులు చేసిన నీకు పెద్ద శిక్షే పడాలి. నెలకి ₹1,00,000 చెప్పున 6 నెలలకి 6 లక్షలు. ఈవిడికి ఫైన్ విధించవలసిందిగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్. 6 లక్షలా? నా జీతమే అంత లేదు కదా మేడం. ఓనర్ మీదే కౌంటర్ వేసినందుకు ఈవిడికి ఇంకొక 2 లక్షలు ఫైన్ విధించండి. యువర్ ఆనర్. వద్దు మేడం, ప్లీజ్ మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం, నేను అంత కట్టలేదు. ఏంటి ఝాన్సీ, పగటికల్లా కంటున్నావా? మేడం ఇదంతా కళ. కళ? ఏం కళ? నా కల్లో మేడం ప్రేమించు సినిమాలో లయగర్ లాగా అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు మేడం మీరు. అవునా? లయగర్లానా? కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం, గాలిలోన తేలిపోవు రాజహంసవు నీ వంట. చేసే ఉంటారులేండి, అయినా మన స్పందన గారు హైలీ టాలెంటెడ్ కదా. హాయ్ లయ గారు, ఎప్పుడు వచ్చారు? గుడ్, నేను ఇప్పుడే వచ్చాను. మీ డిస్కషన్ అవుతుంది కదా, అప్పుడు వచ్చాను. వెల్కమ్ టు వారాహి సిల్క్స్. థ్యాంక్ యూ. సంక్రాంతి వస్తుంది కదా, సో మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి. సో దానికోసం సెలెక్షన్ కోసం వచ్చాను. ఏమైనా కొత్త స్టాక్ ఉంటే చూపించారు. షూర్, మనకి ఎప్పుడు అప్డేటెడ్ గా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అవునవును, తెలుసు. వారాహి గురించి తెలియకపోతే ఎలా? సో ఇవి వచ్చేసరికి రేషం బ్రోకెట్స్ అంటారండి. ఇవి టిష్యూస్ కాదు, అంటే టిష్యూస్ సిల్క్ బేస్డ్ అండ్ 2 టైప్స్ ఉంటాయి. ఇవి సిల్క్ బేస్డ్ శారీస్ అన్నమాట. కొంచెం జ్యువెల్ షేడ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ టూ గుడ్, వెరీ ప్రిటీ. బ్యూటిఫుల్. నేను ఎప్పుడు పింక్ కాకుండా ఏదైనా ఇవ్వాలనుకుంటాను, బట్ ఎవ్రీ టైం నేను మళ్ళీ పింక్ వెళ్ళిపోతాను. గోల్డ్ మందారం అండ్ ఇంకా సిల్వర్ మందారం. బాగుంది ఇది. షాపింగ్ అయితే అయిపోయింది ఈ సంక్రాంతికి. ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ వారాహిలో? చాలా బాగుందండి, అంబియన్స్ కూడా చాలా బాగుంది. అమ్మవారు ఇక్కడ స్వామివారు, మీరు వచ్చి రాగానే ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడ వారాహి అమ్మవారు, ఎవ్రీథింగ్ ఇంటీరియర్స్ అంతా రాగానే ఒక టెంపుల్ ఫీలింగ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ లాగా ఫీల్ అవుతుంది. సో మీరందరూ కూడా తప్పకుండా వచ్చేయండి. ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఎనీ కలర్ కావాల్సిన దాంట్లో ఎనీ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ తప్పకుండా మళ్ళీ వస్తాను. ష్యూర్ అండి, ష్యూర్. థ్యాంక్ యూ. బాయ్.